హాయ్ అండి, వెల్కమ్ టు మన ఇంటి సాంప్రదాయాలు. ఈరోజు మనం చింత చిగురు ప్రాన్స్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి నేను ఆల్రెడీ చింత చిగురుని ఇలా బాగా చేసుకుని పెట్టుకున్నాను. అండ్ ఆనియన్స్ని, పచ్చిమిర్చిని ఇలాగా కట్ చేసుకుని ఉన్నాను. అండ్ ప్రాన్స్ని కూడా బాగా క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను. అండ్ కరివేపాకును కూడా ఇలా రెడీ చేసుకున్నాను. ఫస్ట్గా మనం స్టవ్ మీద దాకైతే పెట్టుకుని అందులో కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ ఆయిల్ క్వాంటిటీ అన్నది మనకి చేసుకునే కర్రీ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్గా నేను పచ్చిమిర్చిని అయితే వేసి ఫ్రై చేసుకున్నాను ఒక 5 minutes వరకు. నెక్స్ట్ నేను ఆనియన్స్ అయితే వేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకున్నాను. ఇలాగా ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదండి. సో ఈ టైంలో మనం అందులోకి కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకుని ఒకసారి అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇందులోకి నేను ఒక టీ స్పూన్ ఉప్పుని అండ్ ఓ టీ స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి మనం ప్రాన్స్ అయితే వేసుకుని అవి మగ్గే వరకు ఇలాగా కలుపుకుంటూ ఉండాలి. అందులోకి ఒక టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకోవాలి. అందులో ఒక టీ స్పూన్ లేకపోతే 2 టీ స్పూన్లు కారం అయితే వేసుకోవాలి. వేసుకుని ఒకసారి తిప్పుకొని అందులోకి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుని వాటిని మగ్గనివ్వాలి. అలా మగ్గుతూ ఉన్నప్పుడు కూర దగ్గరగా అవుతుంటుంది కదా, ఆ టైంలో మనం ఈ చింత చిగురుని అయితే వేసుకోవాలి. ఇందులోకి నేను ఒక టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకున్నాను టేస్ట్ కోసం. అది టోటలీ ఆప్షనల్, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు. ఇలా కర్రీని మనం 20 minutes వరకు మగ్గిస్తే అది అలా తయారవుతుంది. వెరీ టేస్టీగా కూడా ఉంటుంది.